దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క శుక్రవారం రోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన మాటల్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మరి యేసు ప్రభు శిలువలో పలికిన మూడో మాటని చదువుకున్నాము. చదువుతారా గట్టిగా? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచియుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పింది. తరువాత శిష్యులు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకుని. చిన్న ప్రార్థన. దేవతని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేవతండి మీరు శిలువలో పలికిన మూడు మాటలు ధ్యానిస్తుండగా మాకు తెలియవలసిన సత్యాన్ని మాకు బయలుపరచుకొని మరి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాలని కోరుతూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు మరి ఈ మూడో మాట చెప్పే ముందు యేసు ప్రభు ఉన్న పరిస్థితిని మనము క్లుప్తంగా ఒకసారి గమనించినట్లయితే, ఆయన అన్ని వివరించిన కానీ ఆయన్ని కొరడాలతో కొట్టారు. మనకందరికీ తెలిసిందే కదా, ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన వీపు వాక్యం సెలవిస్తుంది దున్నబడ్డదని రాయబడ్డది. అదైతే మామూలు సంగతి కాదండి, వీపు దున్నబడ్డం. ఆయన వీపు నుంచి రక్తం కారుతున్న వీపు మునిగిపోయి ఉంటుంది. అదేవిధంగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. తల నుంచి రక్తం కారుతున్నదేమో. అదేవిధంగా మరి ఆ గొల్గోతా ప్రాంతానికి రావడానికి యేసు ప్రభుని కొంత టైం వరకు ఆయన సిలువని మోసుకొచ్చాడు అని వ్రాయబడి ఉన్నది. అయితే సుమారుగా ఆ సిలువ పూర్తి బరువు సుమారు 300 కిలోలు ఉన్నప్పటికీ, కానీ యేసు ప్రభు మోసింది సుమారు 50 కిలోల బరువు. అది కూడా ఇది ఒక మామూలు సంగతి కాదు. ఎందుకంటే ఆయనని కొరడాలతో కొట్టబడ్డాడు కాబట్టి ఆయన వీపు ఎంతగానో వేదనతో, బాధతో, నొప్పితో ఉన్నప్పటికీ ఆ బాధని, ఆ సిలువని మోసాడు యేసు ప్రభు. అదే క్రమంలో ఆయన సిలువ వేశారు. మేకులతో ఆయన చేతులు కొట్టారు. ఆయన కాళ్ళ దగ్గర మేకులు కొట్టారు. ఆయన శరీరం అంతా మరి సిలువ మీద మేకుల పైన వేలాడుతున్నారు. అది కూడా మామూలు సంగతి కాదు. ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. ఆయనకి ఈ మాట చెప్పిన అనంతరము ఆయనకి దాహం వేస్తారు. ఆ దాహాన్ని కూడా వాళ్ళు తీర్చరు. దాహం వేస్తే ఏం చేస్తారండి? జనరల్గా దాహం వేస్తే ఏం చేయాలి? నీళ్ళు ఇచ్చారు అక్కడ ఇవ్వలేదు. దాహాన్ని కూడా చివరికి చనిపోయేటప్పుడు కూడా చివరి ఆశ కూడా వేసుకుంది, తీర్చలేకపోయాడు. ఆ క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు ఆయనని అవమానించారు, మరి ఎగతాళి చేశారు. దొంగ పక్కన వేలాడుతున్న దొంగలు కూడా నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని ఎన్నో అవమానాలు చేశారు. అక్కడ తను ప్రేమించిన శిష్యులందరూ ఆయనను వదిలేశారు. తన కుటుంబ సభ్యులు వదిలేశారు. తండ్రితో ఎడబాటు, లోక పాపము ఆయన మీద మోపబడ్డది. ఇవన్నీ, ఈ పరిస్థితి ఒక మానవుడిగా చాలా కష్టమైన పరిస్థితి. ఒక దేవునిగా మరి పరిశుద్ధతతో ఉన్న నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు పరిశుద్ధతతో కలిగిన దేవుడు పైన ఒక పాప భారం మోయబడ్డది. ఇటువంటి పరిస్థితుల్లో మరి యేసు ప్రభు ఆయనకి ఒక సాకు చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. తన గురించి తాను ఆలోచించుకునే అవకాశం యేసు ప్రభుకి ఉన్నది. ఎవరు యేసు ప్రభుని క్వశ్చన్ చేయరు. యేసు ప్రభు, నువ్వు నీ తల్లి గురించి ఎందుకు ఆలోచించలేదని ఎవరు అడగరు. ఎందుకంటే ఆయన పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి యేసు ప్రభుకి. అయినప్పటికీ యేసు ప్రభు
తన మరణ సమయంలో కూడా ఆయన ఏమి మర్చిపోలేదంటే తన తల్లి యొక్క బాధ్యత. ఈ మాట ద్వారా యేసు ప్రభు ఒక సంపూర్ణ కుమారుడు ఏది చేయాలో, పిల్లలంగా తల్లిదండ్రుల పట్ల ఎటువంటి స్వభావం కలిగి ఉండాలో ఆ స్వభావాన్ని యేసు ప్రభు మరి కలిగి ఉన్నాడనే విషయాన్ని మనము ఈ మాట ద్వారా మనం గమనించవచ్చు. మీరు యేసు ప్రభు తల్లి ఒక వేదన మనం ఆలోచించినట్లయితే, యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టినప్పుడు ఆయనని ప్రతిష్ఠ చేయడానికి ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తారు. మీరు తెలిసే ఉంటుంది, సిమియోన్ అనే వ్యక్తి. అయితే సిమియోను మరియతో ఒక మాట అంటాడు. ఏ మాట అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనము, మరియా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఏంటి ఆ ఖడ్గము? తన కుమారుడు ఇంత ఘోరమైన చావు అనుభవిస్తుంటే, కళ్ళారా చూస్తుంటే, దానికంటే ఘోరమైన అనుభవము ఏ తల్లికి కూడా ఉండదు. మన చిన్నపిల్లలు, మన కుమారులు, మన పిల్లలు కొంచెం దెబ్బ తాకితే తల్లి మనసు విరిగిపోతుంది. మమ్మీ ఇప్పుడు నేను 33 ఇయర్స్, నాకు ఏదైనా చిన్న దెబ్బ తాకితే కూడా మా మమ్మీ ఎంత బాధపడుతుందో. పిల్లల బాధ. మరి యేసు ప్రభు ఒక 33 సంవత్సరాల ఏజ్ యేసు ప్రభుకి. ఆయన ఒక వృద్ధాపంలో చనిపోయలేదండి. ఒక వయస్సు గల ఏజ్లో, యమనస్తుడు కలిగిన ఏజ్లో యేసు ప్రభు చనిపోయాడు. ఆ బాధ ఒక తల్లికి ఎంతగానో ఉంది. ఆ బాధ యేసు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఆమె ఒంటరిగా ఉండిపోయింది. ఆ సమయంలో తన సొంత అన్నదమ్ములు కూడా అక్కడ లేకపోయారు. ఆ విషయాన్ని గమనించి యేసు ప్రభు మరి తన తల్లి భవిష్యత్తు కొరకు, తన తల్లి బాధ్యత ఒక పెద్ద కుమారుడిగా నా పైన ఉంది కాబట్టి నేను నా తల్లి క్షేమాన్ని కోరి మరి ఆ బాధ్యతని యేసు ప్రభు తన ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. ఈ మాట చెప్పడం వల్ల ఇంకో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ధర్మశాస్త్రంలో తల్లిదండ్రుల నుంచి రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళని ఏం చేయమని రాయబడింది? సన్మానించాలి, గౌరవించాలి. యూదుల ఆచార ప్రకారం పెద్ద కుమారుడిగా బైబిల్లో రాయబడేది, కానీ యూదుల ఆచారాల ప్రకారం కొంచెం మనం స్టడీ చేస్తే పెద్ద కుమారుడి పైన బాధ్యత ఉంటుంది. ఒకవేళ విధవరాలైతే ఇంటి బాధ్యతలు అవన్నీ చూసుకోవడము పెద్ద కుమారుడిది. ఆ విషయాన్ని అంటే యేసు ప్రభు అంత శ్రమలు అనుభవిస్తున్నా కూడా తన బాధ్యతల్ని ఆయన మరవలేదు అనే విషయాన్ని చాలాసార్లు పిల్లలంగా నేను ఈ కుటుంబంలో పుట్టపోయింటే మంచిది, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకుంటలేదు, ఎందుకు నేను ఈ కుటుంబంలో పుట్టానని చాలాసార్లు అనుకుంటారు. అది కొన్నిసార్లు సినిమాల్లో కూడా చూపిస్తారు, కొన్నిసార్లు నిజ జీవితంలో కూడా అనిపిస్తాయి. కానీ మనము మన కుటుంబంలో పుట్టడము అనాలోచితంగా జరగలేదు. దేవుడు తన ప్రణాళిక చొప్పుననే మనము మన కుటుంబంలో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ ఇంకా మన తల్లిదండ్రులు బతికే ఉంటే పిల్లలంగా వాళ్ళని చనిపోయేంత వరకు వారిని చూసుకోవడము మన సంపూర్ణ బాధ్యత. బరువు కాదు కానీ బాధ్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చేయాలంటే, మొట్టమొదటిది బైబిల్ సెలవిస్తుంది గౌరవించాలని, రెండవది యేసు ప్రభు మాదిరిగా మనకు చూపించాడు. మరణ సమయంలో కూడా తన తల్లి కొరకు ఆయన ఆలోచించాడు. కాబట్టి మనం కూడా మన బాధ్యతల్ని, కుటుంబ బాధ్యతల్ని మరవద్దు అనే విషయాన్ని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. రెండో విషయాన్ని చెప్పి ముగించుకుంటాను. ఇక్కడ ఇంకో మాట, మొదటిది యేసు ప్రభు ఇదిగోని కుమారుడు అని మరి తల్లి అయిన మరికే చెప్తూ, రెండో మాట అంటాడు ఇదిగో నీ తల్లి అని యోహానికి చెప్తాడు. ఇక్కడ ఒక యోహానికి ఒక చక్కటి బిరుదుని, ఒక సాక్ష్యాన్ని యేసు ప్రభు ఇచ్చాడు. ఏంటి సాక్ష్యం? యోహాను అనే పేరు వచ్చే ముందు ఆయనకి ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటి అది?
ఇంకొక మాట, ప్రియమైన శిష్యుడు అని తాను ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభు ప్రేమిస్తే ఏమి ఆశీర్వాదాలు ఉంటాయో చూసే ముందు, ఒకవేళ బైబిల్లో మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏదో క్లుప్తంగా చూసి ఆ మాటను చూస్తాం. ఒకవేళ మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే వాక్యం సెలవిస్తుంది, త్వరగా చదువుతాను. యోహాను సువార్త 14:21 ఏముంటుందంటే, నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును అని చెప్పాను. ఇక్కడ ఏంటిది? మొట్టమొదటి, ఒకవేళ మనం దేవుని ప్రేమించినట్లయితే అనగా ఆజ్ఞల్ని గైకుంటే ఏమవుతుందంటే, మొదట తండ్రి ప్రేమిస్తాడు, రెండోది కుమారుడు ప్రేమిస్తాడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ప్రేమిస్తాడు. అదేవిధంగా మూడోది, వానికి నన్ను కనుపరుచుకుందును అంటాడు. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో. ఇంకో ఆశీర్వాదం ఏంటిదంటే, దేవుని ప్రేమించడం వల్ల యోహాను సువార్త 15:14-15 ఏమని రాయబడిందంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసిన ఎడల, అనగా ప్రేమించిన ఎడల మనం ఏమవుతాము? దేవునికి స్నేహితులము. ప్రేమిస్తే మనం దేవుని స్నేహితులు అవుతాం. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 8:78 గమనించినట్టు నాకు చాలా ప్రియమైన వచనం ఇది. దేవుణ్ణి ప్రేమించే వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటిదంటే, ఇక్కడ రాయబడినది, సమస్తము మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతుంది. ఇవన్నీ ఆశీర్వాదాలు ఎవరికంటే? దేవుని ప్రేమించే వారికి. మరి ఈ సందర్భంలో ఇక్కడ యోహాను ప్రేమించాడు అని కాదు, కానీ ఇక్కడ యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు అని రాయబడింది. యేసు ప్రభు ఇలా ప్రేమించినట్లయితే దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, బాధ్యత. తన తల్లి బాధ్యత చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. అక్కడ యేసు ప్రభు యోహానికి చెప్పాలి, యోహాను ఇక్కడ మా సహోదరులు లేరు, ఎక్కడైనా రక్త సంబంధులకి విలువ ఉంటుంది కాబట్టి మా సహోదరులు ఇక్కడ లేరు, నేను చనిపోయినాక మా సహోదరులు ఎక్కడున్నా కొంచెం భయపడ్డారేమో, ఎక్కడో దాచుకున్నారేమో, మా తల్లి వాళ్ళని వెతికి మా తల్లి నాకు వాళ్ళకి అప్పచెప్పు అనలేదు యేసు ప్రభు. తన తల్లి యొక్క బాధ్యతని తన ప్రేమించిన శిష్యుడికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తామో వారిపైన ఏం కలుగుతుందంటే చెప్తారా? బాధ్యత అయితే ఇస్తాం ఖచ్చితంగా. ప్రేమించిన వాళ్ళకి నమ్మకం, వాళ్ళ మీద విశ్వాసం పెరుగుతుంది. మనము విశ్వసించే వారు చాలా మట్టుకు మనము వాళ్ళని ప్రేమించిన వారమే. అది విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలము మనము దేవుని రక్షింపబడిన మనము దేవుని ద్వారా ఒక బాధ్యత పొందాలి అంటే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం వాడబడాలి అంటే, ఆయన సేవలో మనం ఉండాలి అంటే మనము ప్రేమించాలి దేవుని ఖచ్చితంగానే. అదే క్రమంలో దేవుడు మనల్ని ప్రేమించాలి. ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని ఉదయకాలం మనమే పరీక్షించుకోవాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు రెండు విషయాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏంటంటే, ఒక సంపూర్ణమైన కుమారుడిగా
పిల్లలంగా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, ఒక సంపూర్ణమైన, ఒక నమ్మకమైన శిష్యుడిగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఒక వచ్చే గౌరవం ఏంటిదో ఆ విషయాన్ని ఈ మాట ద్వారా యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ సిలువలో పలికిన ఈ మాటలు మనకు ఆదరణ కలగాలని, మనము ఆత్మలో మరి హెచ్చరింపబడాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.